ప్రముఖ గీత రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహాన్ని అనకాపల్లిలో దర్శకులు త్రివిక్రమ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పెంటకోట కన్వెన్షన్ సెంటర్లో అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని త్రివిక్రమ్ పంచుకున్నారు. ఆయన పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా సాహిత్య అధ్యక్షులు తోటకూర ప్రసాద్, సంగీతం శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్, మాజీ డిప్యూటీ స్పీకర్ మండల బుద్ధప్రసాద్, సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. తెలుగు సాహిత్యానికి ఒక సెకండ్ మలుపుకి ఈ శతాబ్దం నాది అని చెప్పినటువంటి శ్రీశ్రీ ఇదే అనకాపల్లిలో అలాంటి గొప్ప గొప్ప సాహిత్యకారులను అందించినటువంటి రావిశాస్త్రి, 6 సంవత్సరాలు రాసిన రాసుకోవడం విశ్వనాథ శాస్త్రి, ఇలాంటి మహా సాహితీవేత్తల్ని కన్న స్థానం ఒక సీతారామ శాస్త్రి. ఇలాంటి వాళ్ళని మనం విగ్రహం పెట్టడం వల్ల ఏంటంటే రోజు సాయంత్రం పూట అదే చోట క్రికెట్ ఆడుకునే కొంతమంది కుర్రాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు సభ్యుగా నైన్కి తిరిగి చూసి ఆ లైట్ కింద ఉన్నది ఎవరు అంటే సీతారామ శాస్త్రి ఆయన రాసిన పాఠం గుర్తు చేసుకుంటే వాడి జీవితంలో మార్పు వస్తుంది, వాడి జీవితం ఎక్కడికి. అలాంటి వ్యక్తులు విగ్రహాలు ఎందుకు పెట్టాలి, లేదంటే వాళ్ళ గురించి పుస్తకాలు ఎందుకు రాయాలి, వాళ్ళకి వర్ధంతులు ఎందుకు చేయాలి, వాళ్ళకి జయంతులు ఎందుకు చేయాలి అంటే దమ్ వేసుకోవడానికి, లేదంటే ఏమంటారు దీపాలు వేసుకోవడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు. దానివల్ల చాలా మందికి వాళ్ళు ఏం చేసారో గుర్తు తీసుకురావాలి. ఎస్పెషల్గా మాట్లాడుకోవచ్చు, ఇక్కడి నుంచి విజయనగరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం తెలుగుకి ఎంతో చేసింది. అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్యవేత్తగా, ఒక గేయ రచయితగా అనకాపల్లి గౌరవాన్ని ఇనుముడింపజేసినటువంటి స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో, ఆయన ఆడుకున్నటువంటి ప్రాంతంలో, ఆయన పెరిగినటువంటి ప్రాంతం అయినటువంటి అనకాపల్లి గాంధీ నగరంలో ఏర్పాటు చేయడం, ఆ విగ్రహ ఆవిష్కరణకు ఈ రోజు మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రముఖ సినిమా డైరెక్షన్ చేసేటువంటి వారు రావటం, వారు ఒక సినిమా డైరెక్టర్ కాకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అల్లుడు కూడా అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిష్టాకరమైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఏర్పాటు చేయడం అన్నది. ఈ విగ్రహ ఏర్పాటుకు తానా వారు, అమెరికా వారు తోటకూర ప్రసాద్ గారు, వారి మిత్రులు సహకారంతో, సౌజన్యంతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళాపీఠం ఒకటి గత ఏడాది స్థాపించి ప్రతి ఏడాది వారి పేరు మీద ఒక సాహిత్యవేత్తకు ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు కూడా కొనసాగించాలని గత ఏడాదిలో నిర్ణయించుకున్నాం. ఈ ఏడాది ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా శిల్పి ప్రసాద్ గారు చాలా చక్కనైనటువంటి, అద్భుతమైనటువంటి సజీవ వ్యక్తిగా ఆ శిల్పాన్ని చెక్కినటువంటి వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.